Hey, hi, hello, my dear students. A continuation of alternating current. So we have a second session here. It is second class for alternating current. From that previous video, lo manam RMS velocity, mean value, and how what is the difference between mean alternating current as well as DC current. So potential difference ఎలా calculate చేసాం and different types లో ఆఫ్ సైకిల్ లో కానీ ఫుల్ సైకిల్ లో కానీ ఆర్ఎంఎస్ వెలాసిటీని ఎలా క్యాలిక్యులేట్ చేసాం, వాట్ ఈస్ ద పీక్ కరెంట్. సో వీటన్నిటి గురించి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఎందుకు I is equals to I నాట్ సైన్ ఒమేగా టీ ఎందుకు తీసుకుంటాం, కాస్ ఎందుకు తీసుకోం, వీటన్ని టాపిక్స్ ఫస్ట్ వీడియో మీకు ఉంది. అటు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ వీడియో లెక్చర్ చూడండి. బిఫోర్ గోయింగ్ టు వాచ్ దిస్ వీడియో, ఆ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాతనే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏంటో తెలుసు. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే సింపుల్గా చెప్పొచ్చు, ఇట్ ఈస్ అ సైనూసోయిడల్ ఫంక్షన్. సో ఈ సైనూసోయిడల్ ఫంక్షన్కి మనం ప్యూర్ రెసిస్టర్స్ని అండ్ ప్యూర్ ఇండక్టర్ని ప్యూర్ కెపాసిటర్ని కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ డిఫరెన్స్ని అంటే వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఎలాంటి వేరియేషన్స్ వస్తాయి, ఆ ఇంపిడెన్స్ అంటే ఏంటి, అంటే రియాక్టివ్ పవర్ ఎలా ఉంటుంది, రెసిస్టెన్స్ అంటే రియాక్టివ్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ రెసిస్టెన్స్, అది ఎలా క్రియేట్ అవుతుంది అనేది కంప్లీట్ వీడియో చూద్దాం. వెల్ గో టు ద వీడియో. So this is Shiva, you are watching Shiva Physics Home. So don't forget to subscribe my channel and please like, comment, share to your friends. Okay. So by using of alternating current, we are solving here. It is alternating current. So alternating current lo voltage applied to voltage, AC voltage applied to simple AC voltage applied to a pure resistor. సో ప్యూర్ రెసిస్టర్కి వోల్టేజ్ ఏసీ వోల్టేజ్ని అప్లై చేయడం ద్వారా మనం క్రియేట్ చేసే రెసిస్టెన్స్ ఆర్ రియాక్టెన్స్ ఎంత, సో వాటి ఫేజర్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి. సో చాలామందికి డౌట్స్ ఉంటాయి ఫేజర్ డయాగ్రామ్స్ ఏంటనేది. సో ఈ కంప్లీట్ వీడియోలో మనం ప్యూర్ ఇండక్టర్, ప్యూర్ కెపాసిటర్, ప్యూర్ రెసిస్టర్ కనెక్ట్ చేసినప్పుడు వాటి యొక్క కరెంట్ ఏది లీడ్ చేస్తుంది, ఏది ల్యాక్ చేస్తుంది అనే క్వశ్చన్ అందరికీ డౌట్ ఉంది. అండ్ వాటిని యూజ్ చేసి ఫేజర్ డయాగ్రామ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వాటి యొక్క రియాక్టివ్ వాల్యూ అంటే రియాక్టెన్స్ వాల్యూ ఎలా ఉంటుంది, మీన్స్ ఇంపిడెన్స్ వాల్యూ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ మీన్ బై ఇంపిడెన్స్. సో ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో, కంప్లీట్గా చూడండి, యూ విల్ గెట్ సమ్ ఐడియా. సో హియర్ ఇట్ ఈస్ a pure resistor is connected to the completely an AC voltage. So the AC voltage is nothing but here it is E is equals to E naught sin omega t. Voltage is applying here. So ఇంత వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఇందులో క్రియేట్ అవుతున్న వాల్యూ I వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది త్రూ ఇంగే R రెసిస్టెన్స్ ద్వారా చేంజ్ అవుతున్నాం, మనకు డిఫరెన్స్ వస్తుంది కదా పొటెన్షియల్ డిఫరెన్స్ VR వాల్యూ. సో ఎంత క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాం ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ అనేది క్లియర్ చేద్దాం. సో జనరల్గా మనకు తెలుసు E is equals to E naught sin omega t. It is a applied potential or applied EMF for ఎంటైర్ సర్క్యూట్ అని చెప్తాం, ఏసీ సర్క్యూట్. సో ఇప్పుడు మనకు అకార్డింగ్ టు ఓమ్స్ లా సింపుల్ గా మనం ఏం చెప్తాం, V is equal to IR అని కరెంట్ ఎలక్ట్రిసిటీలో రీడ్ చేసాం. సో V is equal to IR అంటే ఇది డైరెక్ట్ DC కరెంట్ కు మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ ఏసీ కరెంట్ కి వచ్చేసరికి ఇక్కడ అప్లైడ్ పొటెన్షియల్ ఈస్ ఆల్వేస్ అవైలబుల్ ఇన్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ లో అవైలబుల్ అవుతుంది. కాబట్టి దట్ ఈస్ యూ కెన్ సే దట్ హియర్ ఇట్ ఈస్ E is equals to V. E is equals to in the place of V I can write I into R. So I అంటే ఏంటి ఇక్కడ, I is the alternating current only. Whenever you giving the alternating voltage, definitely current will also come into the alternating. That is simply you can say what reactance here creating is nothing but current AC is equals to E by R. So simply you can say what you mean. So need గా నోట్స్ రాసుకోండి, మీరు ఆబ్జెక్టివ్ ఓరియంట్ లో ప్రిపేర్ అవుతున్నప్పుడు కంపల్సరీ యూజ్ అవుతుంది. So I is equals to E is nothing but E naught sin omega t by R. So simply I is equals to E naught by R into sin omega t. So E naught by sin omega t. So ఇక్కడ మనకు వస్తున్న E naught by R వాల్యూ మనకి ఏం చెప్తుందంటే, this will shows as I naught value, which shows అంటే this is a peak current. So peak current or maximum current of the value. So peak value లేకపోతే maximum current value ఎంత ట్రావెల్ చేస్తుందని చెప్తే దట్ మీన్స్ అంటే ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఇన్వాల్వ్ అవుతుంది. రెసిస్టెన్స్ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు యూజ్ చేసే వాల్యూ. సో సింపుల్ గా మీకు ఏం సార్ ఇక్కడ I నాట్ ఎందుకు రాసుకున్నా డౌట్ రావచ్చు. సింపుల్ ఇక్కడ ఎలా రాయొచ్చు, I is equals to I నాట్ sin omega t అని రాసుకుంటున్నాం. కానీ ఇక్కడ మనకి ఏమవుతుందంటే V is equal to IR ఫార్ములా ఉంది కదా. సో I కావాలంటే ఏంటి, I is equals to V by R ఫార్ములా యూజ్ చేస్తున్నాం. అంటే ఈ
ఈ V బై R అంటే మనకి ఏమి ఇస్తుంది, మళ్ళీ కరెంట్ ఇస్తుంది. ఇక్కడ E నాట్ అంటే మాక్సిమం పొటెన్షియల్ వాల్యూ ఈస్ గివింగ్ టు ద ఫంక్షన్. సో సమ్ టైమ్స్ సైనూసోయిడల్ ఫంక్షన్ మ్యాగ్నిట్యూడ్ 0 అవ్వచ్చు, మాక్సిమం అవ్వచ్చు. సో ఇక్కడ E నాట్ ఏం షో చేస్తుంది అంటే మాక్సిమం వాల్యూని షో చేస్తుంది. సో అదే విధంగా ఇక్కడ I నాట్ వాల్యూని యూజ్ చేస్తుంది, మాక్సిమం కరెంట్ బై చేంజింగ్ ఆఫ్ సైన్ ఫంక్షన్. సో ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ హియర్ ఇట్ ఈస్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 1, బోత్ ఫంక్షన్స్ ఆర్ సేమ్ ఫేజ్. సో ఫేజ్ ఏది డిసైడ్ చేస్తుందండి, ఇక్కడ సైన్ ఫంక్షన్ ఇస్ ఫేజ్ చేంజింగ్ ఆఫ్ ది ఫేజ్. సో సైన్ ఫంక్షన్ మాత్రమే ఫేజ్ చేంజ్ చేయాలి. అంటే ఏది ఫాస్ట్గా వెళ్తుంది, ఏది స్లోగా వెళ్తుంది, వెన్ యు ఆర్ కనెక్టెడ్ ఏ రెసిస్టర్ ఇంటూ ద ఏసీ కరెంట్ ఆఫ్ ఏసీ అప్లైడ్ వోల్టేజ్. సో రెసిస్టర్ కనెక్ట్ చేసినప్పుడు మనకి ఏది ఫాస్ట్గా ఏది స్లోగా వెళ్తుందంటే సింపుల్గా చెప్పొచ్చు. ఫర్ సపోజ్ దీనికి ఒకవేళ గ్రాఫ్ డ్రా చేస్తే, I mean for I or E also both are same because same phase లో ఉన్నాయి కదా. సో both same phase లో ఉన్నాయి కాబట్టి, అంటే ఒకవేళ ఇది ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతే డెఫినెట్ గా కరెంట్ కూడా ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే రెండింటికి మనం ఒకటే గ్రాఫ్ తీసుకున్నాం, టైం వాల్యూతో వేరియేషన్ చేస్తే. సో I is increasing along with the current also. సో it means ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ రెసిస్టర్స్ లో కరెంట్ను కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది, ఎంత రియాక్టెన్స్ ఉంటుంది అంటే ఇక్కడ R వాల్యూ. సో దీన్ని రియాక్టెన్స్ అంటాం, లేదా రెసిస్టెన్స్ అంటాం, లేదా ఇంపిడెన్స్ అని కూడా అంటాం. సో బై యూజింగ్ ఆఫ్ దిస్ వర్డ్స్, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద ఫ్లోయింగ్ ఆఫ్ కరెంట్ను అపోజ్ చేసేదాన్ని రియాక్టెన్స్, రెసిస్టెన్స్, ఇంపిడెన్స్ అనే వర్డ్స్తో యూజ్ చేస్తుంటాం. ఎంత ఇంపిడెన్స్, ఎంత రియాక్టెన్స్ ఉందంటే వాటి సర్క్యూట్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఇప్పుడు వీటికి ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఎలా ఉంటుంది, ఫేజర్ డయాగ్రామ్. సో ఫేజర్ డయాగ్రామ్ అంటే, సో యూ కెన్ షో దిస్ ఎంటైర్ కాన్సెప్ట్ ఇన్ ద one x axis and y axis only. That is only phasor diagram. First suppose here I am drawing here, this is value of x axis and y axis అని తీసుకుంటే, ఇక్కడ ఒకవేళ I పొటెన్షియల్ వాల్యూ ఒకవేళ x axis మీద ట్రావెల్ చేస్తుంటే డెఫినెట్ గా కరెంట్ కూడా ఇదే యాక్సిస్ లో ట్రావెల్ చేస్తుంది. ఎందుకు చూడండి, ఇక్కడ ఫేజ్ వాల్యూ ఆఫ్ ఈక్వేషన్ 1 and 2 is the same. So don't confuse, and if you go to the next concept you will get complete idea. So two concepts అనేటి ఒకటే వాల్యూస్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా సేమ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనకి దీన్ని బేస్ చేసుకొని ఇంకొక కాన్సెప్ట్ చూస్ చేసుకుందాం. సో ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుంటే మీకు డెఫినెట్ గా ఒక ఐడియా వస్తుంది. అండ్ రిమెంబర్ వన్ పాయింట్ హియర్, ఇట్ ఈస్ నెవర్ బికమ్ ఎ సేమ్ వాల్యూ ఆఫ్ I అండ్ E. అంటే నువ్వు ఇస్తున్న E is equals to E naught sin omega t పొటెన్షియల్ వాల్యూ ఇచ్చావనుకో, కంపల్సరీగా నీకు ఇక్కడ E naught I వాల్యూ అంతే రావాలని లేదు. సో డెఫినెట్ గా ఇట్ ఈస్ ఎ లోయర్ వాల్యూ. సో కీప్ రిమెంబర్ దిస్ పాయింట్. సో కంపల్సరీగా దిస్ ఈస్ I is equals to I naught sin omega t అవుతే దిస్ బికమ్స్ E is equals to E naught sin omega t. సో ఇది ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఎందుకు మనం ఇస్తున్న ఈఎంఎఫ్ వాల్యూ కంప్లీట్ గా అవుట్పుట్ రావాలంటే రాదు. ఎందుకు రాదు, వి హావ్ ఎ రెసిస్టెన్స్ హియర్, వి హావ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ జంక్షన్స్. సో ఈ రెండు జంక్షన్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి డెఫినెట్ గా అది వాల్యూ అనేది రాదు. సో ఫేజర్ డయాగ్రామ్ ఓన్లీ హౌ విచ్ ఇస్ ద ఫాస్టర్ దెన్ అండ్ స్లోయర్ దెన్. సో పీక్స్ వాల్యూ అంటే ఫర్ సపోజ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, దిస్ ఈజ్ E naught వాల్యూ అయితే దిస్ ఈజ్ I naught వాల్యూ. Hope you understand. So next కాన్సెప్ట్ లోకి వెళ్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ సేమ్ ప్లేస్ లో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు రెసిస్టెన్స్ తీసేసి ఇండక్టర్ కనెక్ట్ చేస్తున్నాను. సో డిడ్ యు నో ఇండక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ వైర్ వౌండ్. సింప్లీ సే దట్ ఇండక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఓన్లీ వైర్ వౌండ్. సో వైర్ వౌండ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దట్ ఈస్ యూ కెన్ సే ఏసీ వోల్టేజ్ so AC voltage applied to a pure inductor. So pure inductor ki AC apply chesam. Inductor ante kuda simple ga gurtu pettukondi, it is only kind of resistance. So oka wire lo oka circuit lo manaku resistor ni create chese vaadni inductor antam. This is symbol of inductor. And if you can connect an AC voltage for this one, E is equals to E naught sin omega t voltage ని అప్లై చేద్దాం. ఇప్పుడు ఈ ఇండక్టర్ లో క్రియేట్ అయ్యే వాల్యూ, సో ఇండక్టర్ ఏం చేస్తుంది, ఇండక్టెన్స్ క్రియేట్ చేస్తుంది కదా. సో ఇండక్టెన్స్ అంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఒకటే ఇండక్టర్ ఉంది కాబట్టి సెల్ఫ్ ఇండక్టెన్స్ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ఏం చేస్తాం, -L × di/dt అని మనము ఇండక్టెన్స్ గురించి నేర్చుకుంటాం. అంటే బై చేంజింగ్ ఆఫ్ దేర్ కరెంట్ అక్కడ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతూ మనకు ఇండ్యూస్డ్
ఇండ్యూస్డ్ కరెంట్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఇండ్యూస్డ్ కరెంట్ని ఎలా చెప్తామంటే -L × di/dt అని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి ఒకవేళ ప్యూర్ ఇండక్టర్ను ఏసీ సర్క్యూట్లో కనెక్ట్ చేసినప్పుడు హౌ మచ్ ఇంపిడెన్స్ లేదా హౌ మచ్ రియాక్టెన్స్ ఇస్ క్రియేటెడ్. సో ప్రీవియస్లో జస్ట్ ఆర్ వాల్యూ వచ్చేసింది, సింపుల్గా చెప్పేస్తాం. సో ఇక్కడ మనకి వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని చూడండి. సో సింపుల్గా మనం ఇక్కడ డిస్కస్ చేసిన కాన్సెప్ట్లో డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఐ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామో చూడండి. సో వి నో E is equals to E0 sin omega t. మనం అల్టిమేట్లో క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే how much current is producing. So this much of voltage you give the circuit if for this through a inductor, and how much current can you produce. So inductor is always oppose the current no oppose చేస్తుంది because wire won't know. So always wire consists of a resistance. That resistance is always oppose the flow of current, means decrease the speed of current. So simply you can say E is equals to E0 sin omega t. This is the function we have, and according to Kirchhoff law for this entire circuit I gonna apply according to Kirchhoff voltage law KVL. We have that the electromotive force applied to the system, and one more thing is also -L × di/dt. E is equal to 0. Why is equal to 0? KVL law is always Kirchhoff voltage law says that always the entire circuit potential difference is equal to sum of potential difference is equals to 0 అంటాం కాబట్టి ఇక్కడ రాస్తాం. E0 sin omega t, this is equation 1, into -L × di/dt. So what function we need? Only how much current is creating. Here let us take it is a capital I because we are just showing a capital I only. So if it is in this side, it becomes L × di/dt is equals to E0 sin omega t. So what we have to do now? So simply for this we need only current. If you can send this one this side, means di is equals to going to this side, that implies E0/L into sin omega t into dt. So dt goes there and L becomes E0/L. So that is, if you can integrate on both sides, and it becomes di is equals to integration of E0/L into sin omega t into dt. Okay, now solve it. So integration is nothing but how much current is flowing on this. So here it is E0/L is a constant, we taken out. So integration of sin omega t into dt. So if you can solve here, it is E0/L. So sin omega t is nothing but minus cos omega t by omega. This is will decides everything. So that is E0/L omega into minus cos omega t is nothing but, you can say this is a function of sin in terms of trigonometry. Directly you can say sin of omega t minus pi/2. So if you can solve this one or simplify this one, again we will get cos function only. So omega ముందుకు రాసేసుకున్నాం, L omega అని రాసుకున్నాం. So this much of current is flowing whenever you connected a inductor to the circuit of AC voltage. So AC voltage connect చేసినప్పుడు E0/L omega into sin of omega t minus pi/2. This is the equation 2. So compare equation 1 and 2, you will decide whatever function you are getting here only. So what function you are getting here, that is E is equals to E0 sin omega t value, here it is, and it is becomes E0/L omega into sin of omega t minus 1. Means ఇక్కడ మనకు pi/2 ఫేజ్ డిఫరెన్స్ వస్తుంది. అంటే కరెంట్ తో పోల్స్తే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది pi/2 లీడ్స్ చేస్తుందంట. లేదా వోల్టేజ్ తో కంపేర్ చేసినప్పుడు కరెంట్ అనేది pi/2 డిగ్రీస్ లాగ్ అవుతుంది, మైనస్ అవుతుంది కదా. సో అంటే ఒమేగా t లోకి వెళ్ళి -pi/2 అంటే కరెంట్ ఇస్ లాగింగ్ ఆఫ్ pi/2 రేడియన్స్ ఆఫ్ ది AC వోల్టేజ్. AC వోల్టేజ్ తో పోల్స్తే ఇక్కడ మనకు సింపుల్ గా ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. E0/L అంటే సింపుల్ గా is equals to I0 sin of omega t minus pi/2 అని కూడా రాసుకోవచ్చు. ఎందుకు I0 వాల్యూ? I0 is become, it is I0 is equals to, ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు E0/L into omega. సో L into omega క్యాలిక్యులేట్ చేసి సింపుల్ గా ఇక్కడ మనం సింపుల్ గా వాట్ ఫేజ్ డిఫరెన్స్ ఇట్ ఇస్ క్యారీస్ అని చెప్తాం. సింపుల్ చూడండి. సో ఇక్కడ ఫేజర్ డయాగ్రామ్ ఇస్ డిసైడ్స్, అండ్ యాజ్ వెల్ యాజ్ వి హావ్ ఫంక్షన్ ఆల్సో. సో సైన్ వేవ్ ఫంక్షన్ లో కంప్లీట్ చేయాలనుకున్నా చేయొచ్చు. చూడండి, సో రెండు సర్క్యూట్స్ వేసుకోండి, కంపల్సరీ అవసరం. ఈ రెండు సర్క్యూట్స్ ఎలా యూజ్ చేస్తున్నా చూడండి. విచ్ మీన్స్ ఒకవేళ మనకి కరెంట్ అనేది లాగ్ అవుతుంది కదా వోల్టేజ్ తో కంపేర్ చేసినప్పుడు,
కాబట్టి ఒకవేళ కరెంట్ వాల్యూ ఇలా ట్రావెల్ చేస్తే డెఫినెట్గా వోల్టేజ్ వాల్యూ ఆఫ్ ద ఎల్ ఇండక్టర్ వాల్యూ ఇస్ 90 degrees లీడ్ చేస్తుంది. Or you can write it this one like this also. By using of this one also, VL is like this, which means I value is always 90 degrees lags. Thus, అంటే ఇక్కడ మనం వర్డ్స్ రాసుకోవచ్చు. Means current is lag to pi by 2 radians of AC voltage. అండ్ సిమిలర్లీ వోల్టేజ్ ఇంకొక వర్డ్ రాయొచ్చు. ఇది కరెంట్ ల్యాగ్ అవుతుంది కదా, కానీ ఇక్కడ వోల్టేజ్ లీడ్స్. వర్డ్స్ చూడండి సింపుల్ ఉంటాయి. వోల్టేజ్ లీడ్స్ పై బై 2 రేడియన్స్ ఆఫ్ ఏసీ కరెంట్. సో మంచిగా మీరు రాసుకోండి. సో ఈ పాయింట్స్ చాలా చాలా అవసరం మీకు నీట్గా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన ఫేజర్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఈ ఫేజర్ డయాగ్రామ్స్ మనకు ఎల్సీ సర్క్యూట్, ఎల్సీఆర్ సర్క్యూట్, సిఆర్ సర్క్యూట్, ఇవన్నీ సర్క్యూట్స్లో కనెక్షన్లో మనకి ఇవి చాలా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఎలా వస్తుంది సార్ ఇక్కడ డయాగ్రామ్ అంటే ఏం చెప్తాను చూడండి. సో వీ హ్యావ్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ గ్రాఫ్. సో ఇప్పుడు గ్రాఫ్ ఫేజర్ డయాగ్రామ్ యూజ్ చేస్తూ గ్రాఫ్ డ్రా చేయాలంటే ఫర్ దిస్ ఈ నాట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే డెఫినెట్గా ఇలా ట్రావెల్ చేస్తుంది అనుకో. ఓకేనా. నెక్స్ట్ మనకి I is equals to I naught value, this becomes E naught అనుకోండి. కానీ ఇక్కడ మన కరెంట్ వాల్యూ ఎలా వస్తుంది, ఇట్ ఈస్ పై బై 2 డిగ్రీస్. అంటే 0 నుంచి స్టార్ట్ అవుతే ఇది పై బై 2 డిగ్రీస్ ల్యాగ్ వెనకాల నుంచి వస్తుంది కాబట్టి నెగిటివ్ యాక్సిస్ లో షో చేస్తుంది. ఓకేనా. సో నెగిటివ్ యాక్సిస్ లో షో చేస్తున్నాం కాబట్టి ఇట్ బికమ్స్ లైక్ దిస్, ఇలా వస్తుంది. అంటే స్లో వెళ్తుంది. అంటే ఇక్కడ చూడండి కరెంట్ అనేది ఇక్కడికి వచ్చేసరికి అంటే 0కి వచ్చేసరికి ఆల్రెడీ వోల్టేజ్ అనేది పీక్స్కి వెళ్ళిపోయింది. హోప్ యూ అండర్స్టాండ్. గ్రాఫ్ ద్వారా చూడండి. ఒకవేళ కరెంట్ ఇప్పుడు ఇక్కడ ల్యాగ్స్ కొంచెం మ్యాక్సిమం వచ్చేసరికి ఇది మళ్ళీ కొంచెం హాఫ్ సైకిల్ ట్రావెల్ చేసేస్తుంది. అంటే ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. ఏది ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది, దిస్ వోల్టేజ్ ఇస్ లీడ్స్ ద కరెంట్. హౌ మచ్ కరెంట్ ఇస్ లీడ్స్, దట్ ఈస్ పై బై 2 రేడియస్. దిస్ ఇస్ ఓన్లీ I is equals to I naught sin omega t. సో ఇక్కడ ఇండక్టర్ ని కనెక్ట్ చేసినప్పుడు కంప్లీట్ గా ఇది సర్క్యూట్ లోనే ఉండాలి. ఆ సర్క్యూట్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే దిస్ ఇస్ అ ఫేజర్ డయాగ్రామ్స్. ఓకే, వి హావ్ ఎ లాస్ట్ వన్. సో ఈ లాస్ట్ వన్ కంప్లీట్ చేస్తే మనకు కంప్లీట్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వీటిని యూజ్ చేస్తే పవర్ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మీకు ఈ ఫేజర్ డయాగ్రామ్ ఒకటి కరెక్ట్ గా అర్థమైతే చాలు. సో పవర్స్ మీద మీకు డెఫినెట్ గా మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. సో సింప్లీ అగైన్ ఐ గోనా క్యాలిక్యులేట్ ఫర్ ప్యూర్ కెపాసిటర్. సో సేమ్ వోల్టేజ్ ని ప్యూర్ కెపాసిటర్ కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే, సో సింప్లీ ఐ కెన్ సే హియర్ ఇట్ ఈస్ వన్ ప్యూర్ కెపాసిటర్ ఈస్ కనెక్టెడ్ లైక్ దిస్ ఫర్ ఏసీ సోర్స్. సో ఏసీ సోర్స్ కు ప్యూర్ కెపాసిటర్ కనెక్ట్ చేసినప్పుడు అగైన్ యూ కెన్ టేక్ హియర్ ఇట్ ఈస్ E naught sin omega t పొటెన్షియల్ వాల్యూ ఇస్తున్నాం అనుకుందాం ఈ ఫంక్షన్ కి. ఇప్పుడు మనకి వాట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ బిట్వీన్ VC, మీన్స్ C అంటే కెపాసిటర్ కనెక్ట్ చేస్తున్నాం అంటే ఈ రెండింటి మధ్యలో C అంటే Q by V కదా. సో దిస్ ఇస్ అకార్డింగ్ టు కెపాసిటర్ డెఫినిషన్. సో ఇప్పుడు మనకి E is equals to E naught sin omega t అనే పొటెన్షియల్ డిఫరెన్స్ EMF వాల్యూ ఇచ్చినప్పుడు ఇప్పుడు మనకు C కి అంటే ఎంత కరెంట్ లాగ్ అవుతుందా లీడ్ చేస్తుందా అనేది ఫేజర్ డయాగ్రామ్ ద్వారా అండ్ బై యూజింగ్ ఆఫ్ ఈక్వేషన్ ద్వారా చూద్దాం. అంటే ఇక్కడ చూడండి V is equals to Q by C రాసుకోవచ్చా? బై యూజింగ్ ఆఫ్ దిస్ వన్ V is equals to Q by C రాసుకుంటున్నాం. ఇక్కడ మనకు V అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. అంటే పొటెన్షియల్ వాల్యూ ఇట్ ఈస్ ఓన్లీ షోయింగ్ ఇన్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ Q by C. ఓకేనా. సో ఇక్కడ Q అంటే ఏంటి, ఛార్జ్ కదా. దట్ Q is equals to E into C. I can write it. Again Q is equals to E అంటే ఎంత ఇక్కడ E naught C into sin omega t. C ముందే రాసేసుకుంటున్నా. E naught sin omega t అంటే E naught C into sin omega t అని రాస్తాం. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ వాల్యూని యూజ్ చేసుకుంటా ఇక్కడ మనకి సింపుల్ గా చూడండి Q is equals to E naught sin omega t అని రాస్తే దట్ ఈస్ I value is equals to current value dq by dt. The rate of change of charge is equals to current, electric current అంటాం. అంటే that is equals to d by dt of what value we have Q, that is E naught C sin omega t. E naught C sin omega t, that value have. సో మనకి ఇంకా ఇంపిడెన్స్ వాల్యూ రియాక్టెన్స్ వాల్యూ కంప్లీట్ చేయలేదు, అది కూడా కంప్లీట్ చేద్దాం. సో I is equals to E naught C into sin omega t వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ we will get here it is the differentiation చేస్తే అంటే E naught C, ఓకే,
ఇంటూ డి బై డిటి ఆఫ్ సైన్ ఒమేగా టీ. ఈ ఫంక్షన్ ఉంది కదా డిఫరెన్షియేషన్ కి, అంటే సి ఈ నాట్ ఇంటూ డి బై డిటి ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఫంక్షన్ వి విల్ గెట్ కాస్ ఒమేగా టీ, అండ్ ఒమేగా కూడా ఉంది కదా ఒమేగా, అంటే ఈ నాట్ ఇంటూ సి ఒమేగా ఇంటూ కాస్ ఒమేగా టీ. సో దిస్ వాల్యూ I is equals to, ఇక్కడ cos omega t ని ఎలా రాసుకోవచ్చు మరి అకార్డింగ్ టు ట్రిగ్నోమెట్రీ, ఇక్కడ c ఒమేగా ని ఎలా రాస్తున్నానండి 1 బై c ఒమేగా అని రాస్తున్నా, లేదా ఒమేగా c అని రాస్తున్నా, ఎందుకో చెప్తాను. సో మనకు రియాక్టెన్స్ వాల్యూలో యూజ్ అవుతుంది. సో cos omega t అంటే ఏంటి ఇక్కడ, that we can write it sin of omega t plus pi by 2. So whenever you can do sin of omega t plus pi by 2, it becomes again cos omega t. So by comparing of equation 1 and lekapothe I is equals to I naught sin of omega t plus pi by 2. So with reactance value we calculate chedam. First with phasor diagram ela undo chudam equation 2. So compare equation 1 and 2, here it is, again the phasor diagram will change for the entire value, which means sin omega t, it is a sin omega t plus by 2. For current it is a plus value, which means మన పొటెన్షియల్ వాల్యూ స్టార్ట్ అవ్వకముందే మనకు ఆటోమేటిక్ గా కరెంట్ వాల్యూ స్టార్ట్ అవుతుందంట. ఎప్పుడు ఫేజర్ డయాగ్రామ్ షో చేస్తున్నా చూడండి, వి హావ్ ఎ ఫేజర్ డయాగ్రామ్. సో ఫేజర్ డయాగ్రామ్ ఎలా చూపిస్తాము అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు లైక్ దిస్. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసుకున్నాం, ఐ వాల్యూ తీసుకున్నప్పుడు పొటెన్షియల్ వాల్యూ ఇక్కడ వచ్చింది, కానీ ఇక్కడ ఏమవుతుంది విఆర్ వాల్యూ విసి వాల్యూ తీసుకుంటే ఇక్కడ మనకు కరెంట్ వాల్యూ వస్తుంది. అంటే ద ఫేజర్ విల్ డిసైడ్స్ 90 degrees leads to current, means see I can write here one word, or you can draw this one like this also, no problem, and like this also, means this is I value and VC is lag of the 5/2 degrees of the current అని చెప్తాం. సో దిస్ వన్ ఈజ్ like this. అంటే ఇక్కడ మనకు పాయింట్ అవుతుంది కరెంట్ లీడ్స్, ఇక్కడ ఏమవుతుంది లాగ్ అవ్వట్లే, లీడ్స్ 5/2 degrees ఆఫ్ ఈ VC అంటే పొటెన్షియల్ వాల్యూ, లేదా ఇంకొక వర్డ్ ఏమనొచ్చు వోల్టేజ్, ఏసీ వోల్టేజ్ లాగ్స్, ఇక్కడ ఏం రాయాలి లాగ్స్ ఆఫ్ 5/2 degrees ఆఫ్ ఐ వాల్యూ ఏం చేస్తుంది 5/2 degrees వెనకకు వచ్చేస్తుంది. అంటే సింపుల్ గా దీని గ్రాఫ్ షో చేస్తే చూడండి, we can write a graph here also. సో గ్రాఫ్ ఎలా షో చేస్తున్నాం, సింప్లీ ఫర్ ఫస్ట్ మనకు ఇక్కడ ఇచ్చిన ఈఎంఎఫ్ వాల్యూకి కన్సిడర్ చేద్దాం. సో ఒకవేళ ఈఎంఎఫ్ వాల్యూ ఇలా వచ్చింది అనుకోండి, లెట్ అస్యూమ్ ఇట్ ఈస్ ఈఎంఎఫ్ వాల్యూ ఆఫ్ దిస్ వన్. ఇప్పుడు మనకి 5/2 degrees కరెంట్ ముందు ఉండాలంట, అంటే దిస్ ఇస్ ఈ ఆర్ ఐ. కరెంట్ ఏమో 5/2 degrees ఉండాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఇక్కడ ఇఫ్ ఇట్ ఈస్ 0, ఈ నాట్ ఈస్ 0 ఓన్లీ, అండ్ కరెంట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద మాక్సిమం. సో ఇలా వస్తుంది. సో ఇలా అంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ 5/2 degrees 0 ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోయింది. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఎట్ మాక్సిమం ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ జర్నీ చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి సో ఎక్కడికి వెళ్ళినా 5/2 degrees లీడ్ చేస్తుంది. ఏది లీడ్ చేస్తుంది, కరెంట్ లీడ్ చేస్తుంది. ప్రీవియస్ కేసులో లీడ్ చేసింది, ప్రీవియస్ కేసులో ఓన్లీ మనకి కరెంట్ లాగ్ అయిపోయింది. ఇక్కడ కెపాసిటీ కనెక్ట్ చేసినప్పుడు 100%. ఎందుకు, కెపాసిటీ ఇస్ స్టోరింగ్ ఆఫ్ ఎనర్జీ ఓన్లీ. సో స్టోరింగ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ గివ్స్ అ మోర్ ఎలక్ట్రిక్ కరెంట్ కంపేర్డ్ టు ద ఇండక్టర్, రెసిస్టర్, వాట్ ఎవర్. సో ఇప్పుడు ఈ ప్రీవియస్ కేసుకి సంబంధించిన రియాక్టెన్స్ ఇంపిడెన్స్ వాల్యూస్ చేద్దాం. సో అప్పుడు మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాట్ ఈస్ ఇంపిడెన్స్ అండ్ రియాక్టెన్స్ వాల్యూస్ చూద్దాం. సో నీట్గా నోట్ చేసుకున్నారు కదా, ఒకవేళ డౌట్ ఉంటే పాజ్ చేసి నీట్గా రాసుకోండి. You will get a better idea about alternating current. So ఈ alternating current నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం మిస్ అవ్వద్దు. So definitely don't forget it. So see, I gonna draw all circuits at a time only. So what is the difference of AC impedance and reactance? You can say that resistance అని కూడా చెప్పొచ్చు. So like this kind of inductor is connected to again C. And next here another one capacitor is connected, right? So మనకి ఎక్కడికి వెళ్ళినా మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది, అదేంటి కరెంట్ వాల్యూ రాస్తున్న డైరెక్ట్, సింప్లీ దట్ ఈస్ E naught by R into sin omega t. ఇది ఒక వాల్యూ వచ్చింది కదా ఫర్ R రెసిస్టెన్స్ కి ఎంత VR ఉంది అంటే దిస్ ఇస్ వాల్యూ, అండ్ హౌ మచ్ కరెంట్ అంటే ఇది చెప్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఐ వాల్యూ ఏమైపోయింది ఫర్ ఇండక్టర్ కి, దట్ ఈస్ హౌ మచ్ ఐ కరెంట్ ఇట్ ఈస్ హియర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ E naught by omega into LR L omega,
ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 5/2 వాల్యూ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసింది ఫర్ కెపాసిటర్ వచ్చేసరికి వాట్ కరెంట్ వి గెట్, దట్ ఈస్ E0 బై 1/ωc అని రాసుకుని ఉంటాం. చూసుకోండి, సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5/2. ఇక్కడ ఫేజ్ వాల్యూ మొత్తం ఏం చేస్తుందంటే ఫేజ్ వాల్యూ డిసైడ్ చేస్తుంది. సో సైన్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఫేజ్ వాల్యూ. సో ఇక్కడ వచ్చేసరికి ఆల్ కరెంట్ అండ్ as well as potential values along the same phase only. Here the two values of this one is same opposite phase, I mean 90 degrees phase lo untadi. That current is lags of the voltage and here it is current is leads of the voltage. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ లో రెసిస్టెన్స్ అంటే ఏంటి, రియాక్టెన్స్ అంటే ఏంటి, లేదా ఇంపెడెన్స్ అంటే కూడా ఏంటి, ఇంపెడెన్స్ ఆర్ యు కెన్ ఇంపెడెన్స్ ఆఫ్ రియాక్టెన్స్. ఇంపెడెన్స్ ఆఫ్ రియాక్టెన్స్ అంటే ఏంటి, ఈ రియాక్టెన్స్ అన్నా రియాక్టెన్స్ అన్నా రెసిస్టెన్స్ అన్నా ఇంపెడెన్స్ అన్నా ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇది ఎలా ఉంది అంటే V IR ఫార్ములా యూజ్ చేస్తే దట్ ఇంప్లైస్ I ఏం రాసుకోవచ్చు, V/R. ఇక్కడ V అంటే పొటెన్షియల్ వాల్యూ, R అంటే రెసిస్టెన్స్. అంటే ఇక్కడ R is nothing but reactance of the వాల్యూ అని చెప్తాం, ఇంపెడెన్స్ అని చెప్తాం, లేదా రెసిస్టెన్స్ అని కూడా చెప్తాం. AC సర్క్యూట్ వచ్చేసరికి చేంజ్ చేస్తాం వర్డ్ అంతే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి వాట్ వాల్యూ వేర్ ఇట్ ఇస్ కాల్డ్ ఇస్ ఇట్ ఇస్ నథింగ్ బట్ కరెంట్ I V/R. ఈ ఫార్ములాతోనే కంపేర్ చేస్తున్నాం మనం. ఇక్కడ I V/V అంటే దిస్ వన్, R అంటే ఏముంది ఇక్కడ అంటే ద రియాక్టెన్స్ ఆఫ్ ప్యూర్ ఇండక్టర్. ఇది చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ ప్రాబ్లం అంటారు. రియాక్టెన్స్ ఆఫ్ ప్యూర్ ఇండక్టర్ ఏమవుతుంది, దట్ ఈస్ మనం సింపుల్ గా ఏం చెప్పొచ్చు ఇక్కడ, దట్ ఇంప్లాయిస్ వి కెన్ సే ఇట్ ఈస్ x తో డినోట్ చేస్తాం రియాక్టెన్స్ ను. సో ఒకవేళ L అయితే ఏమవుతుంది, సఫిక్స్ లో XL అని రాసుకుంటాం, దట్ ఈస్ ఈక్వల్స్ టు హౌ మచ్ ఇట్ ఈస్ ఒమేగా ఇంటూ L. So don't forget that is XL is equals to omega is nothing but again you can define 2πf into L అని కూడా రాస్తారు. And for this also XL impedance or reactance of the capacitor is equals to ఇక్కడ రాసాం చూడండి, సేమ్ కంపేర్ చేసుకుంటే రెసిస్టెన్స్ అంటే ఇక్కడ ఏముంది 1/ωc. So this is a difference, this is for capacitor only, you can write it XC. So XC is equals to 1/2πf into C, 2πf into C. So direct question అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫర్ నీట్ అండ్ ఎంసెట్ పర్పస్ లో అండ్ డైరెక్ట్ గా JEE Mains పర్పస్ లో క్వశ్చన్. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే XL is equals to 2πf into L for ఇండక్టర్ అండ్ ఫర్ కెపాసిటర్ 1/2πf into C. అన్ని ఒక దగ్గర రాస్తే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పేసి కరెక్ట్ గా ఇక్కడ రాసేస్తారు. అండర్స్టాండ్. సో ఒకవేళ మనకి LR, LCR, CR అండ్ మనకి కనెక్షన్స్ అన్ని కనెక్ట్ చేసినప్పుడు అంటే నాట్ ఓన్లీ ఇండివిజువల్లీ, ఇప్పుడు ఈ రెండింటిని కనెక్ట్ చేసినప్పుడు LR సర్క్యూట్ ఎలా ఉంటుంది లేదా LC సర్క్యూట్ ఎలా ఉంటుంది, వీటిని యూజ్ చేసినప్పుడు ఆసిలేటర్ గా ఎలా వర్క్ చేస్తాయి. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ ఇవన్నిటి గురించి మనకు సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ కీప్ సపోర్ట్ మీ, టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు షేర్ టు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.